మీరు కెరీర్లో ఆశించింది ఎంత, ఆశించిన దానిలో మీరు సాధించింది ఎంత? ఆశించిందంటే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ స్క్రీన్ మీద కనబడితే చాలు అనుకుని వచ్చాం. ఇంతే చాలు, ఏం బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడికి వచ్చాం మేము. సో ఆశించిన దానికన్నా సాధించింది అబ్బో చాలా అని ఎక్కువ అనుకున్నాం. అటువంటిది లక్కీగా హీరో అవ్వడం కొన్ని సినిమాల్లో కమర్షియల్గా ఆడలేదు అనుకోండి, బట్ ఆ సింధూర్ లాంటి సినిమా నాకు మీ బెస్ట్ అంటే ఏం చెప్తారు, మీ వరస్ట్ అంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ అని నేను ఒకటి చెప్పలేను, బెస్ట్ చాలా ఉంటాయి కదా, వర్స్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే బాపు అనే సినిమా పేరు పెట్టగానే ఎవరికైనా ముందు అసలు తెలియని ఒక భయంతో కూడిన గౌరవం ఏర్పడుతుంది ఆ సినిమా మీద. ఆ గౌరవం ఉంటుంది లాస్ట్ వరకు. బట్ బాపు తెలంగాణలో ఫాదర్, ఫాదర్ నాన్నగారు బాపు అంటే. సో నాన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఈవిడ పత్తి రైతు, నా క్యారెక్టర్ అడుగు 2 ఎకరాలు ఉంటాయి, పత్తి వ్యాపారం అనమాట మీరు. నాకు క్యారెక్టర్ రాయండి బాబు, వీళ్ళ క్యారెక్టర్ అంటే మీకు ఇంకో ఏజ్ ఉంది, చాలా టైం ఉంది, ఒక 10 ఏళ్ళు ఉంది అంటున్నారు. అందుకని స్లో పాయిజన్ చేస్తుంటా. కో డైరెక్టర్లకి నెక్స్ట్ వాళ్ళందరికీ తెలుసా, రాము గారు సినిమాలో ఉన్నాను, ఫస్ట్ సినిమాలో కృష్ణవంశీ సినిమాలో ఉన్నాను, బోయపాటి శ్రీను గారి సినిమాలో ఉన్నాను, శ్రీను వైట్ల సినిమాలో ఉన్నాను, ఇలా రకరకాల మేరలపాక్ గాంధీ ఇప్పుడు జనరేషన్లో, మత్తు వదలరా ఈయన సుకుమార్ గారితో పనిచేసి తెలుస్తుంది మాకు. ఆయన మొత్తం నరాలు చిట్లు పోతాయన్న భయంగా ఉంటుంది ఆయన పరిస్థితి. అవునా? అంత తీసేసుకుంటారు సినిమా అంటే, సీన్ రాయడానికి కానీ రావడానికి కానీ. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. స్పెషల్ టచ్ అని చాలా కార్యక్రమాలకి చెప్తుంటాం, కానీ ఇది నిజంగా స్పెషల్ టచ్. ఎందుకంటే ఈ గెస్ట్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఆయన ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్లు, బ్యాలెన్స్డ్ కెరీర్ అండ్ నో కాంట్రవర్సీస్, నో హికప్స్, అందరితోని ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చిన ప్రతి క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తూ ఈ రోజు వరకు కూడా చాలా సుదీర్ఘ ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో. బట్ స్టిల్ ఈ లుక్స్ వెరీ ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్ అండ్ మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపించే ఆ యాక్టరు, ఆ గెస్ట్ ఎవరో కాదు, మనందరం ఎక్కువగా అభిమానించే ఫ్యామిలీ యాక్టర్ మన బ్రహ్మాజీ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకి సాధారణంగా స్వాగతం పలుకుదాం. సార్ వెల్కమ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటే ఏంటండి? రథసప్తమి అంటే ఇవాళ సన్ గాడ్ చారియట్ ని ఒక్కసారి మూవ్ చేస్తాడు. ఫెస్టివల్ లాంటిది, శుభాకాంక్షలు చెప్తున్నారు అంతే, ఇంకా అంతకని వెళ్ళేది. అంటే ఇది మన హిందూ దీనిలో, హిందూ మతంలో ఇది చాలా ప్రామినెంట్ ఫెస్టివల్. మంచి రోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం, చాలా మంచి రోజు. అందుకే నేను పట్టుబట్టేవాళ్ళు మిమ్మల్ని. మళ్ళీ మీరు అవుట్డోర్కి వెళ్ళిపోతే 11కో 12కో కానీ రారు అన్న ఉద్దేశంతో. అండ్ అంటే నేను ఇన్ జనరల్ గా ఇన్ మై అబ్జర్వేషన్, మనకున్న లాంగ్ అసోసియేషన్ లో మీరు ఎప్పుడు ఏది ఆశించినట్టుగా కనిపించరండి. ఇది యాక్టర్స్ కి నార్మల్ గా ఒక దాన్ని ఏమంటారు, చాలా ఆపోజిట్ క్వాలిటీ ఇది. యాక్టర్స్ అంటే ఏదో సాధించేయాలని, ఎక్కడికో ఎదిగిపోవాలని, అసలు మన పేరు ప్రపంచ ప్రఖ్యాతమై మన పేరుతో నలుదిశలు దద్దరిల్లిపోవాలని, ఇలాంటి ఒక రకమైన బర్నింగ్ ఉంటుంది ప్రతి వాళ్ళు. ఒక బర్నింగ్ స్టార్, అది మంచిది, అది పాజిటివ్. అది పాజిటివ్. నాకు లేదు అది. అది మీరు చెప్పాలి, చాలా పాజిటివ్ గా అందరూ ఉంటే మీరేంటంటే ఎలా ఉండిపోయారు అన్నట్టుగా అనాలి. నేను అంటే నా పాయింట్ కరెక్ట్, అదే ఉండాలి. అంటే నేను నా క్వశ్చన్స్ నెగటివ్ టచ్ ఉండదు సార్, బట్ నా పాయింట్ అదే. అది యాక్చువల్లీ మీరు చాలా పాజిటివ్ పాయింట్ చెప్పారు. బర్నింగ్ ఉండాలి, బర్నింగ్ ఉండాలి. మీరు ఎట్లా మేనేజ్ చేశారు అసలు మొదటి నుంచి సినిమా కెరీర్? మీరు అంత సులువుగా, సింపుల్ గా, హంబుల్ గా తీసుకోవడం అన్నది ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీలోని జరగదు సార్. ఇట్స్ నాట్ అబౌట్ సినిమా ఇండస్ట్రీ అండి. బేసిక్ గా మనిషి అన్నవాడు హంబుల్ గా ఉండాలి, మనిషి అన్నవాడు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే అది లైఫ్ జర్నీ అని మన చేతిలో లేదు. ఒకసారి పైకి వెళ్తాం, ఒకసారి డమ్మును పడతాం, కొందరు డమ్మును పడే ఉంటాం, కొందరు సో అప్ అండ్ డౌన్ ఉంటాయి.
సో ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ గేమ్ అంటాను నేను. ఎట్లా? గేమ్ అంటే హంబుల్గా ఉండి, ఫ్రాంక్గా ఉండి, అబద్ధాలు చెప్పకుండా సిన్సియర్గా ఉంటే ప్రిటెండ్ చేయాలని అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎప్పుడు ఒకలా ఉన్నాం అంటారు, పైకి వచ్చిన అలా ఉన్నాడు, కింద పడిపోయిన అలా ఉన్నాడు అంటే చాలా సేఫ్ గేమ్ ఇది. అనవసరంగా రెచ్చిపోయి మళ్ళీ కింద పడిపోయిన తర్వాత మళ్ళీ ఒకలాగా బిహేవియర్, ఒకలాగా కన్సిస్టెన్సీ ఉంటే. అంటే ఇది మీకు ఒరిజినాలిటీయా లేకపోతే ఎవరినైనా చూసి మీ కెరీర్ బేసిక్ కొంత ఒరిజినల్ ఉంటదండి, తర్వాత నేర్చుకోవాలి, ఎవరినో ఒకటి చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అది నమ్మదమ్మ అలవాటు. ఇప్పుడు నేను అన్ని చూసేసాను కాబట్టి ఈజీ. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం నేను ఎలా ఉన్నాను, లేకపోతే ఇంకా ముందు 30 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాను అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని దెబ్బలు తిని అన్ని చూసి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరికి నచ్చుతా. బట్ ఆ జర్నీ కూడా లెక్క చేసుకోవాలి, మరి తీసుకోవాలి. దెబ్బలు తిన్న జర్నీ కూడా తీసుకోవాలి అన్ని. అంటే మీరు ఇన్ జనరల్ గా అంటే దెబ్బలు తినడానికి చాలా దానికి వేరే, అది కూడా ఒక గేమ్ అండి, సెపరేట్ గేమ్ అది. మీరు అసలు చాలా కూల్ టెంపర్డ్, చాలా ట్రాంక్విల్ పర్సన్. మీకేం దెబ్బలు ఉంటాయి సార్? మీరు ఏం తిన్నారు దెబ్బలు? దెబ్బలు అంటే ఓవరాల్ ఒడిదొడుకులు, అది ఫిజికల్ గా ఉండొచ్చు, మెంటల్ గా ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటది. ప్రతి మనిషి అన్ని ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ దెబ్బలు అంటే కెరియర్, డబ్బు సంపాదన కాదండి. డైలీ లైఫ్ లో సో మెనీ ఛాలెంజెస్ ఉంటాయి, అదే ఇంక్లూడింగ్ ఆల్. సో అవన్నీ మెయింటైన్ చేయాలి కదా. అదేలేండి. అంటే ఇంకొకటి సార్, మీరు కెరీర్ లో ఆశించింది ఎంత, ఆశించిన దానిలో మీరు సాధించింది ఎంత? ఆశించిందంటే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ స్క్రీన్ మీద కనబడితే చాలు అనుకుని వచ్చాం. ఏదో ఉంటే చాలు, ఏం బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడికి వచ్చాం మేము. సో ఆశించిన దానికన్నా సాధించింది అబ్బో చాలా అని ఎక్కువ అనుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏదో హీరో అయిపోదాం అని రాలా నేను, బేసిక్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అని బయలుదేరాం. అటువంటిది లక్కీగా హీరో అవడం కొన్ని సినిమాల్లో అది కమర్షియల్గా ఆడలేదు అనుకోండి, బట్ ఆ సింధూర్ లాంటి సినిమా నాకు రెస్పెక్ట్, గౌరవాన్ని ఇచ్చిందండి, డిగ్నిటీ ఇచ్చింది. ఆ డిగ్నిటీతోనే నాకు ఇండస్ట్రీలో కొంతగా ఇప్పుడు ఏమన్నా ఉందంటే ఒక మంచి సినిమా తీసాను, అందులో ఉన్నాం, ఆ రెస్పెక్ట్ ఉందండి నా దగ్గర. లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను వేరే ఏదో జాబ్ చేసుకునేవాడిని, మేబీ ₹1,00,000 జీతం వస్తేమో అనుకున్న కెపాసిటీకి, అది కూడా ఇప్పటికి 40 ఏళ్ళ తర్వాత అంతే. దాని కంపేర్ చేస్తే అద్భుతం కదండి. కరెక్ట్. మీ కెరీర్ నార్మల్ గా చాలా ఫ్రూట్ఫుల్ కెరీర్ అనే చెప్పాలి, ఎందుకంటే సినిమా తర్వాత సినిమా గ్యాప్ లేకుండా చేస్తారు మీరు. గ్యాప్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య దేవుడి దెబ్బలు బాగుంది. ఎందుకు అంటే గ్యాప్లు వచ్చిన కారణం ఏంటంటే మీకు నార్మల్ గా వస్తాయి. ఇప్పుడు ఒక్కోసారి మధ్యలో అంటే ఒక కైండ్ ఆఫ్ మూవీస్ ఎవ్రీ 10 years దేర్ చేంజ్ ఉంటుంది. అవును, జోనర్ చేంజ్ ఓవర్స్ ఉంటాయి. అప్పట్లో ఒకసారి 20 ఏళ్ళ క్రితం ఒకసారి అన్ని లవ్ స్టోరీలు స్టార్ట్ అయిపోయినాయి, టీనేజ్ లవ్ స్టోరీలు హిట్లు. అందులో నాకు క్యారెక్టర్లు ఉండేవి కాదు, ఫాదర్ మదర్ చేయాలి, నాకు ఎవరు అందులో విలను. అప్పుడు విలను కూడా కాదు, రకరకాల ఆటలు మనకు అప్పుడు తక్కువ ఉండే అన్నమాట. సో అప్పటికి అలాంటి చోట్ల కొన్ని గ్యాప్ వస్తుంది. మళ్ళీ యాక్షన్ మూవీస్ అనేది మనకు వస్తుంది. మళ్ళీ ట్రెండ్ మారింది, పాన్ ఇండియా కాబట్టి మనం బిజీగా ఉన్నాం. పాన్ ఇండియా మిమ్మల్ని బిజీ చేసింది అయితే. అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తున్నాను ఇప్పుడు. మా అందరు డైరెక్టర్లు సపోర్టివ్గా ఉన్నారు, ఇచ్చిన డైరెక్టర్లు మళ్ళీ రిపీట్ చేస్తారు. అది ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఒక డైరెక్టర్ వర్క్ చేసిన తర్వాత ఆ డైరెక్టర్ మనల్ని బ్రహ్మాజీ ఉంటే బాగుండాలి, మన నెక్స్ట్ సినిమాలో ఉంటే అన్నది మనం సంపాదించుకోవాలి ఆ పేరు. ఓకే, ఆ రిలేషన్షిప్ ఉంటే డైరెక్టర్ అట్లీస్ట్ ఆలోచిస్తాడు నెక్స్ట్ ఏ క్యారెక్టర్ అనేది. సో అదే గ్రోత్. డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ వాళ్ళు బ్రహ్మాజీ నెక్స్ట్ సినిమాలు ఉంటే మాకు బాగుంటుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ టాలెంట్, క్యారెక్టర్ సూటబిలిటీ, దాని తర్వాత తను ఉంటే మనకు నో హెడేక్, హ్యాపీగా వచ్చి చేసుకుని కాసేపు అందరిని పక్కన ఉన్న వాళ్ళని నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఆ పేరు సంపాదించుకుంటే ఎక్కువ కాలం ఉంటాం. అంటే మీరు సినిమాలో మీరు చేసే క్యారెక్టర్ కన్నా మీ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పర్సనల్ క్యారెక్టర్. రెండు ఉండాలి. ఇప్పుడు మంచోడని సినిమా క్యారెక్టర్ ఇచ్చి పాడు చేసుకోరు కదా.
బాగా చేస్తారు, ప్లస్ బిహేవియర్ కూడా బాగుండాలి. ఇప్పుడు దే ఆర్ నాట్ టాలరేటింగ్. అంతకుముందు అంటే సచ్చినట్టు అమ్మో ఈడు చేయాలి, తప్పుడు మనకి తప్పుడు వీడు ఎంత టార్చర్ పెట్టినా తప్పుడు అనే టైప్ లో ఉంది. ఇప్పుడు 1, 2, 3, 4 ఆప్షన్స్ రెడీగా ఉంటున్నాయి ముందే. పేపర్ మీద ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు అన్నమాట డైరెక్టర్ని, ఓకే నీ చాయిస్ పెట్టుకో, అతను దొరకకపోతే, అతను ఎక్కువ తీసుకుంటే, అతను మాకు పడకపోతే నెంబర్ 2 ఎవరు, ఆల్టర్నేటివ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి చేయాలని రూల్ లేదు కదా. ఆ టైంకి అతను బిజీగా ఉండి వేరే వాళ్ళు చేయాల్సి, వేరే ఆల్టర్నేటివ్ వెళ్తారు. ఆ ఆల్టర్నేటివ్ ఉంటాయన్నమాట. సో మీరు ఆల్టర్నేటివ్ లో కూడా వన్ పొజిషన్ లో నాకు కొంతమంది ఆల్టర్నేటివ్, బ్రహ్మాజీకి ఆల్టర్నేటివ్ లేదని చెప్పండి డైరెక్టర్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి. నిజంగానే నెంబర్ 2 రాయలేదండి ఈసారి. నేను అడిగారు, ఎవరైనా సరే మీరు వేరే బడ్జెట్ విషయంలో కానీ ఆ విషయంలో కానీ మీరు ఆల్టర్నేటివ్లు ఇస్తాను, ఇది మట్టిగా ఆయన అనుకుని రాసుకున్నాం మొదటి నుంచి. ఫస్ట్ టైం డైరెక్టర్లు అందరూ ఆయన అనుకుని రాసుకున్న మైండ్ లో, ఇక్కడ మట్టుకు డిస్టర్బ్ చేయకుండా అని అడుగుతుంటారు అన్నమాట. అదేలేండి, అది అచీవ్మెంటే కదండి కెరీర్ లో. ఇప్పుడు మీరు ఎంత గొప్ప క్యారెక్టర్లు చేశారు, లేకపోతే ఎన్ని సినిమాలు హీరోగా చేశారు అన్న పాయింట్ కన్నా, మీరు అందరూ మిమ్మల్ని కోరుకోవడం, కావాలనుకోవడం, కొత్త డైరెక్టర్లు కానీ సీనియర్ డైరెక్టర్లు కానీ, అది మంచి అచీవ్మెంట్ కింద లెక్క. ఇదే అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతున్నారా మీరు? ఇంకేనా ఇంకా అచీవ్మెంట్ అన్నది మనకి అచీవ్మెంట్ అండి. అచీవ్మెంట్ అని మనం స్పెషల్ గా చెప్పుకోకూడదు. ఎవ్రీబడీ హ్యాస్ టు బి లైక్ దట్. అదేంటి ఇప్పుడు ఎలా ఉందంటే, నేను మంచోడిని, అది స్పెషల్ క్వాలిఫికేషన్ ఎందుకు కావాలి? అందరూ మంచోళ్ళ ఉండాలి. అవి లేక ఇప్పుడు కామన్ సెన్స్ అనేది అందరికీ ఉండాలి. అదేదో ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్నవాడు అది స్పెషల్ సెన్స్ లో తయారైంది. అబ్బాయి చాలా మంచోడు, అరే పక్కన 10 మంది అదోలు కావడం 11 మంచోడు అంటున్నాం. అందరూ మంచోళ్ళు ఉండాలి. ఇది అసలు బేసిక్ హ్యూమన్ రైట్స్ యాక్చువల్ గా. గుడ్ బిహేవియర్ అమ్మా, అవతలను ఏమో అనకూడదు, హర్ట్ చేయకూడదు, సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. ఎప్పుడైనా తేడా వస్తే వీ హావ్ టు రియాక్ట్, అది వేరు. బట్ జనరల్ గా ఎందుకు మనం పక్క వాళ్ళని ఎదుటి కానీ మీరు రియాక్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువ కదండి మామూలుగా ఇన్ జనరల్ గానే. ఎందుకంటే ఎక్కడ నో కంప్లైంట్స్, బ్రహ్మాజీ మీద కంప్లైంట్స్ లేవు. ఎప్పుడు కూల్ గా కామ్ గా, ఏదో కామ్ గోయింగ్ పర్సన్స్ అంటారు చూడండి, అట్లాగే మీది. క్యారెక్టర్లు ఎంత కొంత రఫ్ గా ఉన్నా ఇప్పుడు అంటే లిమిట్ దాటితే రియాక్ట్ అవుతాను ఏదైనా సరే. అలా అని ఇప్పుడు ఏదో మంచిగా ఉండాలి తప్పించి అన్ని తీసేసుకుంటాను అంటే అది భూమాత లాగా. అబ్బాయి దానికి సరైన ఆన్సర్ చెప్పాలి, లేకపోతే అది మనం మళ్ళీ తప్పేది. మంచితనం ఎంత అవసరమో కాముగా ఉండి మనకి ఎందుకులే లేకపోతే అంటే అది కూడా తప్పు. యూ హ్యావ్ టు కన్ఫ్రంట్. నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాలి, ఆ ధైర్యం ఉండాలి. లేకపోతే నువ్వు తప్పు చేసావు, నేను హర్ట్ అయ్యాను, ఇంకోసారి చెయ్యకు, అది చెప్పే ధైర్యం కూడా ఉండాలి. అది టెంప్లెట్ కింద బాగుంటుంది. మీరు ఎవరికైనా ఎప్పుడైనా చెప్పారు సార్ అలాగా? నేను అర్థం చెప్తాను బాగా. వాట్ అవన్నీ ఆ డీటెయిల్స్ నేను చెప్పను, అవన్నీ పర్సనల్. ఎవరైనా సరే నేను చెప్తా, కరెక్ట్ చేయడం తప్పు, అది 100% చేయాలి. అదే మీరు ఇన్ జనరల్ గా డైరెక్టర్స్ తో మీకు ఎప్పుడు అంటే మీరు క్యారెక్టర్ ఇలాగా ఉన్నది అంటే చెప్పిన క్యారెక్టర్ చేసి వెళ్ళిపోవడమేనా సార్? ఏదైనా మీరు కూడా ఒక సీనియర్ యాక్టర్ అయ్యారు మీరు, అలా కాదండి ఇలా అంటే బాగుంటుంది నేను చెప్తారా? అప్పుడు ఆ టైంకి అనిపిస్తుంది సెట్ లో, బాగుందని చేద్దాం ఇలా అంటారు. సో క్యారెక్టరైజేషన్ చిన్న యాడ్ చేద్దాం బాగుంది అంటారు. కొన్ని అబ్బాయి ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు ఈ క్యారెక్టర్ అని అంటే ఫైన్ అంట. అలా సజెషన్ డెఫినెట్లీగా 100% ఇస్తాను నేను. అవునా? మామూలుగా సజెషన్. ఇప్పుడు డైరెక్టర్ అన్ని క్యారెక్టర్లు అంత స్క్రిప్ట్ రాసుకుని ప్రతిదీ యాడ్ చేయలేరు కదా. ఒక్కోసారి లక్కీగా మనకు అనిపిస్తుంది, అప్పుడు యాక్టర్ కాంట్రిబ్యూషన్ అక్కడే వస్తుంది. మెయిన్ ఫన్ రోల్ చేస్తున్నాం, ఎమోషనల్ రోల్స్ అయితే డైరెక్టర్ కరెక్ట్గా నీట్గా గ్రాఫ్లో రాసుకుంటారు ప్రాపర్గా. ఫన్ అప్పటికప్పుడు సడన్గా మీరు అన్నదాన్ని నేనేదో కౌంటర్ వస్తుంది అప్పటికప్పుడు, అది కొన్ని బాగుంటాయి. సో ఇంప్రూవైజ్ చేసే, ఇప్పుడు కామెడీ ఎప్పుడు మన తెలుగు ఆర్టిస్టులు ఎరకొడేస్తారు, ఎందుకంటే ఇంప్రూవైజ్ చేస్తారు. అవును, రాసిన దాని మీద ఇంకోటి యాడ్ చేస్తారు, 1-10 యాడ్ అవుతాయి. డైరెక్టర్ కూడా ఇష్టం అది. అప్పటికప్పుడు వాళ్ళకి అలా ఆటోమేటిక్ మాకు వస్తుంది అంతే ఆ టైంకి. అవును కదా, మంచి ఇలా చేద్దాం అయితే ఇంకొంచెం ఎక్స్టెండ్ సీన్ నవ్వుకుంటారు, అది ఎప్పుడు ఉంటది. ఓకే,
అంటే ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు మీ కెరీర్ లో మీ మీద మీకు ఒక అవగాహన బాగా ఏర్పడుతుందండి ఎవరికైనా, ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళకి, లాయర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. ఇప్పుడు యాక్టర్ గా మీరు ఆలోచించుకుంటే మీ బెస్ట్ అంటే ఏం చెప్తారు, మీ వరస్ట్ అంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ అని నేను ఒకటి చెప్పలేను, బెస్ట్ చాలా ఉంటాయి కదా, వర్స్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. బెస్ట్ లో కూడా బెస్ట్ ఉంటుంది కదా. అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఒక క్యారెక్టర్ చేస్తే నేను బాగా చేశాను, అతను బాగా చేస్తాను కంపేర్ చేస్తాం. మనం వేసిన డిఫరెంట్ క్యారెక్టర్లు అంటే ఎవరి మట్టుకాళ్ళు అనుకుంటారు కదా నేను బాగా చేశాను, ఎవరికాళ్ళు ఆడు ఇంకా బాగా చేయొచ్చు, ఇంకోటి ఇంకా బాగా చేయొచ్చు, రకరకాలు చెప్తాం. నా బాడీ లాంగ్వేజ్ బట్టి నేను ఇలా చేస్తాను, మీకు ఇస్తే మీరు ఇంకోలా చేస్తారు, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. దెర్ ఇస్ నో బెస్ట్ అండి ఇన్ యాక్టింగ్. యాక్టర్ని బట్టి మారిపోతుంటది పెర్ఫార్మెన్స్. అవును. సో అందులో అది మనం చెప్పలేం బెస్ట్ అని. ఓకే, అంటే మనం చేసిన అవతలకి ఎక్కువ నచ్చింది చెప్పచ్చు, అందరూ ఎంజాయ్ చేశారు అన్నది. ఇటు బ్యాడ్ సినిమాలో అదే యాక్టింగ్ ఉంటది, ఇటు సినిమాలో అదే యాక్టింగ్ ఉంటది. అంతేగా. రైటర్ బాగా రాసి డైరెక్టర్ బాగా చేయించుకుంటే అవి బెస్ట్ అండి. రైటర్ బాగా రాసి డైరెక్టర్ బాగా చేయించుకుంటే అవి బెస్ట్ అవుతాయి. కొన్ని స్పెషల్ గా ఎందుకు చెప్పుకుంటాం, ఇప్పుడు కృష్ణగాడు వేరు ప్రేమ కదా, విపరీతం పేరు వచ్చేసింది నాకు. అవును, చాలా మంది ఆర్టిస్టులు షాక్ అయ్యారు, నువ్వు అమ్మ ఇంత వేరియేషన్ మేము ఎప్పుడు చూడలేదు నీలో అన్నారు. అది హనురావు కూడా క్రెడిట్ నేను తీసుకోను. అది రాయడం వల్ల ఇప్పుడు నేను ఏం చేశానది వచ్చింది. ఆ క్యారెక్టర్ లేదనుకోండి ఆ వేరియేషన్ చూపించుకోవచ్చు కదా, అలాగా నేను అనేది. అదేలేండి, డైరెక్టర్ ఏదైనా ఎప్పుడైనా డైరెక్టర్ ఇదే ఆర్టిస్ట్ దెర్ ఇస్ సమ్ పార్ట్, బట్ రెస్ట్ ఆల్ రైటర్ అండ్ డైరెక్టర్ దే క్రెడిట్ వెళ్తుంది. అని మీరు సెట్కి వెళ్ళిన తర్వాత మీకు కొంత ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది ఆ క్యారెక్టర్ మీద కానీ, సీన్ మీద కానీ, స్క్రిప్ట్ మీద కానీ. డైరెక్టర్ ఎక్కడైనా మీకు అంటే ఆ గ్యాప్ మీ అండర్స్టాండింగ్ కి డైరెక్టర్ కన్సెప్షన్ కి ఒక గ్యాప్ ఉన్నది అనుకోండి. ఫర్ అరే ఇంతకన్నా బాగా చేయొచ్చు కదా, కానీ చెప్తే ఏమైనా అనుకుంటాడేమో అన్న సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు సార్ మీరు? చెప్తే ఏమనుకుంటాడు ఎప్పుడు ఉండదు, చెప్తాం, ఆడు వినకపోతే ఆడు కర్మ అనుకుంటాం అంతే. అంటే అలా కాదు, ఇప్పుడు బాగా తీస్తున్నప్పుడు మనకు తెలిసిపోద్దండి. ఒకవేళ నేను చెప్పింది తీసుకోకపోయినా ఐఎమ్ ఫైన్, ఆయన రైట్, ఎందుకంటే బ్రహ్మాండం తీసు. అక్కడ మనం చెప్పేది కూడా ఉండదు, చాలా బాగా అద్భుతంగా తీసేవాడి దగ్గర డిస్కషన్ ఉండదు. డిస్కషన్ ఎవరు చేస్తున్నా సార్ ఇలా చేయొచ్చా, అలాగే ఇది ఓకేనా అడుగుతాం అంతే. వద్దు ఇది బెటర్ అని అంటే అది అయిపోయింది దాంతో అంతే. మీరు ఇంకా దాని మీద ఏం పెద్ద కొన్ని అసలు ఫస్ట్ నుంచి చండాలంగా తీస్తున్నాడంటే అసలు ఆడు చెప్పడం వేస్ట్ అని వదిలేస్తాం. కానీ ఫిలాసఫీ బ్యాడ్ కదా సార్, ఇదే ఆయనకి ఏదో రకంగా నయ్యన్న భయ్యన్న. ఎన్టీ రామారావు గారు పాత జోక్ మీకు తెలుసు, అదే సేమ్. దాంతో పోతారు మనకి. అసలు నాకు నేను జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నాకెందుకు ఆ హీరో కథ అన్నవాడు ఫస్ట్ ఆయన ఒప్పుకున్నాడు, ప్రొడ్యూసర్ తెలిసి ఒప్పుకున్నాడు, వాళ్ళకి లేని దొరకదు మనకెందుకు అనుకుని సినిమా చేస్తున్నారు కదా. అవును, ఒక్కోసారి చెప్పడం కొందరు బాగా చెప్తారు, తీత బాగుండదు, కొందరు కొంచెం అంత ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ ఫెంటాస్టిక్ టేకింగ్ ఉంటుంది. అవును, స్క్రీన్ మీద బ్రహ్మాండం, చాలా బాగా విజువల్. సో అంటే సినిమా అంటే విజువల్ నరేషనే కదండి, కాబట్టి కథ ఇంతున్నా దాన్ని బాగా తీయగలిగితే. తేజ గారు వాళ్ళు ఉన్నారు, చిన్న సింపుల్ గా రాసుకుంటారు. వర్మ గారు ఆయన అంటే వర్మ గారు ఇంకా దానిలో జీనియస్ అనుకోండి అసలు. అంటే మీరు ప్రెసెంట్ మీ పేరు ఎక్కువ బజ్జిలో ఉంది బాపు సినిమాతో. అంటే బ్రహ్మాజీ గారు చాలా యాక్టివ్ గా ప్రోయాక్టివ్ గా కూడా సినిమా గురించి మాట్లాడడం, సినిమా చూడండి మీ అందరూ అని చెప్పడం. ఇప్పటి వరకు బ్రహ్మాజీ గారి కెరీర్ లో అది ఎప్పుడు జరగలేదు. ఆయన మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం. సినిమా చేస్తాం, బట్ ఈ సినిమా ఏంటంటే ఇట్స్ వెరీ స్మాల్, వాట్ యు కాల్ రూటెడ్ గ్రౌండెడ్ విలేజ్ స్టోరీ. స్టార్లు ఎవరు లేరు, నోన్ అంటే ఆమెని గారు ఉన్నారు, సుధాకర్ రెడ్డి ఇప్పుడు అదే ఆయన కొత్తగా చేస్తారు, బలగం సుధాకర్ రెడ్డి. అవును. సో ఇప్పుడు ఇలాంటి సినిమా జనాలకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు నాలంటాడు ఏదో చేయాలి. నాకు కథ కూడా నచ్చింది, కొత్తగా ఉంది. సో అందరం 4-5 మెయిన్ క్యారెక్టర్లు, సో కొత్త ప్రయోగం, కొత్త థాట్. సో దాన్ని మనం ప్రయత్నం చేయాలి కదా. అంటే కొత్త థాట్ అని మనం అనుకోవడానికి ఈ రైతులు ఆత్మహత్యలు అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ అండి. గవర్నమెంట్ ఫేస్ చేస్తున్నాయి, రైతులు ఫేస్ చేస్తున్నారు. అది బిగినింగ్ ఆఫ్ ద పాయింట్ అండి సినిమా, బిగినింగ్ అంతే. దాని మీద రైతులు
వాళ్ళ అలాగే ఉన్న సెంటిమెంట్ సినిమాలు అయితే రైతు బాధలు చెప్పే సినిమా కాదు ఇది. సో కన్నీళ్ళ సినిమా కాదా ఇది? కాదు సరదాగా ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటుంది, చిన్న ఎమోషన్ ఉంటుంది అంతే తప్పించి కన్నీళ్ళ సినిమా కానే కాదు. అంటే బాపు అనే సినిమా పేరు పెట్టగానే ఎవరికైనా ముందు అసలు తెలియని ఒక భయంతో కూడిన గౌరవం ఏర్పడుతుంది ఆ సినిమా మీద. ఆ గౌరవం ఉంటుంది లాస్ట్ వరకు. బట్ బాపు తెలంగాణలో ఫాదర్ నాన్నగారు. బాపు అంటే సో నాన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఈవిడ పత్తి రైతు, నా క్యారెక్టర్ అడుగు 2 ఎకరాలు ఉంటాయి, పత్తి వ్యాపారం అనమాట మీది. అప్పులు ఉంటాయి ఊర్లో, అప్పులు తీర్చాలి. ఈ 2 ఎకరాల పొలం అదే చేతికి వచ్చాక పంట మీకు ఇచ్చేస్తాను అంటాడు. ఆ పంట రాదు, వర్షాలు పడి మొత్తం కొట్టుకుపోద్ది. అప్పుడు సూసైడ్ చేసుకుందాం నాకు చిన్న థాట్ వస్తుంది, ట్రై చేస్తాడు, ఫెయిల్ అవుతాడు. అప్పుడు ఫాదర్ నువ్వెందుకురా పోవడం అంటే, సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇస్తుంది రైతులకి, 5 లక్షలు అనౌన్స్ చేస్తారు. వాళ్ళ ఊర్లో ఎవడో చేసుకుంటాడు, అడిగి వచ్చింది అది విని వీడు కూడా ట్రై చేస్తాడు. కుదరదు, ఫెయిల్ అయితే ఫాదర్ నేను పోతాను నువ్వెందుకు, అలాగే 2-3 ఏళ్ళ దగ్గరికి వస్తుంది ఆ ఏజ్ అని కన్విన్స్ చేస్తాడు. అక్కడి నుంచి ఏమైంది, పోయాడా పోతాడా ఏమైంది అన్నది మీ క్యారెక్టర్. అది మన ఫాదర్ అన్నది మా ఫాదర్. మీరేంటి? నేను రైతుని, పత్తి నాకున్న 2 ఎకరాలు పోయే నాయే. మా నాన్న అంటాడు నాతో, బాపు అన్న, మా బాపు నా నాన్న ఎవరే, నువ్వెందుకురా, నీకు చాలా ఏజ్ ఉంది, రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, నువ్వు నీకు చాలా లైఫ్ ఉంది, నాది ఆల్మోస్ట్ నా లైఫ్ అయిపోతుందని మా బలగం మన సుధాకర్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్పొద్ది అన్నమాట. నేనే పోతానురా అంటాడు. ఓకే, అక్కడి నుంచి ఆ సినిమా ఏమైంది అనేది చిన్న కొంచెం ఫన్నీగా తీసుకెళ్ళి, అంటే ఈ మధ్య బలగం సినిమా వచ్చిన తర్వాత అండి, ఆ మధ్య కేసీఆర్ అని ఆ రాకింగ్ రాకేష్ సినిమా చేశాడు. ఆ గ్రూప్, ఆ బ్యాచ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఇన్ జనరల్ గా. లేకపోతే బలగం ముందు ఇలాంటివి ఎప్పుడో మనం మా భూమి అని అవన్నీ ప్యారలల్ సినిమా లాగా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలు జనం చూడడానికి చెప్పింది ఇంట్రెస్టింగ్ గా ఉందిగా మీకు పాయింట్, చాలా బాగుంది. దాని ముందు బలగానికి దీనికి అసలు సంబంధం లేదుగా. అవును, సంబంధం కథగా సంబంధం లేదులేండి, అదంతా ఆచారాలు సంప్రదాయాలు. ఇది ఎంటర్టైన్మెంట్ బేస్ లో చిన్న డార్క్ హ్యూమర్ ఉంటది, చిన్న థ్రిల్లింగ్ ఉంటది. అలాగా ఏంటి సార్, మిమ్మల్ని ఇన్ని సినిమాలు చేసిన ఒక సీనియర్ యాక్టర్ ని, ఇన్ని హిట్ సినిమాలు యాక్ట్ చేసిన ఒక స్టార్ ని అంత బాగా ఇన్స్పైర్ చేసిన పాయింట్, అసలు ఆ కంటెంట్ అది అక్కడ, దట్ ఈస్ వేర్ రియల్లీ ఇట్ ఇంట్రెస్టెడ్ మీ, మిమ్మల్ని అడగడం కోసం అని చెప్పి. ఏముంటుంది అంతలాగా మీరు ఇన్స్పైర్ అయ్యి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైప్ క్యారెక్టర్లు నేను చేయలే. ఫాదర్ క్యారెక్టర్లు అంత రియలిస్టిక్ కాస్ట్యూమ్ వేసుకుని మేకప్ లేకుండా చిన్న గ్రౌండెడ్ గా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ రావట్లేదు నాకు. అది చిన్న ఇమేజ్ కూడా మారుతుంది, అటువంటి చేయాలి నాకు ఇంట్రెస్ట్. సో అన్ని కథ బాగుంది, సో దాని బడ్జెట్ లేదంటే దానికి రెమ్యునరేషన్ లేకుండా నేను చేసే యాక్చువల్గా సినిమా. అవునా? అంటే సినిమా హిట్ ఆడితే డబ్బులు తర్వాత సంగతి ఇమ్మని చెప్పి అంతే. అందుకని ఆడించే పనిలో ఉన్నారు మీరు. డెఫినెట్ గా. అంటే ఇప్పుడు సినిమా చూడండి ఇది మంచి సినిమా అని చెప్తే ఆడియన్స్ జనాలు థియేటర్కి వచ్చే రోజులా సార్ ఇవి? అంటే ఒకసారి చిన్న సినిమాలకి ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ట్రాఫిక్ దగ్గర లేకపోతే ఎక్కడో ఒక 10 పోస్టర్లు ఉంటాయి. అందులో ఇలా చూసుకుంటుంటే ఒక పోస్టర్ దగ్గర ఆగుద్ది లుక్, కొత్త డిజైన్ బిలా ఉంది, స్ట్రైకింగ్, ఎవరో ఆర్టిస్టులు అచ్చా బ్రహ్మాజీ బట్ డిజైన్ బాగుంది దగ్గర ఆగుతాం. ఆడ ఎవడ అసలు తెలియనోడైనా సరే పోస్టర్ డిజైన్ చాలా బాగుందని చూస్తాం. అవునండి. ఏ సినిమాను కూడా అడుగుతారు ఎవరు ఏంటన్నది. దాని తర్వాత చూసి మర్చిపోతాం. దాని 2-3 పోస్టర్లు రిలీజ్ అవుతుంటే ఈ సినిమా బిలో ఉందా డిజైన్స్ అని చిన్న ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత టీజర్ బాగుంది అనుకోండి, అప్పుడు ఆడియన్స్ ఈ సినిమా చూద్దాం అనుకుంటారు, ఇదేదో కొత్తగా ఉంది బిలే పాయింట్ అని చిన్న డిసైడ్ అవుతారు. ఆ తర్వాత రిలీజ్, సో మార్నింగ్ షో కొంతమంది వస్తారు, నిజంగా బాగుంటే వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారు, మౌత్ టాక్. దాంతో చిన్న సినిమా బతుకుద్ది అంతే. అప్పుడు రివ్యూలు కూడా దానికి తగ్గట్టుగా బాగుంది సినిమా చూడండి, మంచి ప్రయత్నం, సరదా కాలక్షేపం అయింది, లేకపోతే ఎమోషన్ బాగుంది అని చిన్న మంచి 4 వాక్యాలు రాస్తే
దాన్ని చూసి మళ్ళీ జనాలు పెరుగుతారు. ఇది జరిగేది మామూలుగా. జరిగే కథ. ఇప్పుడు మేము రెండిట్లో పాస్ అయిపోయాం. పోస్టర్ డిజైన్ అందరూ బాగున్నాయి అన్నారు, కొత్తగా ఉన్నాయి అన్నారు. టీజర్ బాగుంది, టీజర్ బాగుందని మొత్తం హోల్ ఇండస్ట్రీ నాకు అందరు డైరెక్టర్లు ఫోన్ చేసి చెప్పారు. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు సినిమా చూపించడం జరిగింది, వాళ్ళు చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఇది మంచి నైస్ అని చెప్పారు. పెద్ద డైరెక్టర్లు అండి చూసిన వాళ్ళు. మన తరుణ్ భాస్కర్ చెప్పారు, ఏలేటి చంద్ర, అంటే ఆ కైండ్ ఆఫ్ మూవీస్ డీల్ చేసేవాళ్ళు, రియలిస్ట్ ఆయన ఒపీనియన్ కోసం చూపిస్తే వాళ్ళిద్దరికి బాగా నచ్చింది. సో వాళ్ళు ఏమి దాని మీద ఏమి నెగిటివ్ కామెంట్ ఏం చేయలేదు. బాగుంది, కొత్తగా ఉంది, నైస్ అని. ఓకే, మీరు ఇందాక మీ మాటల్లో ఒక మాట అన్నారు, నాకు ఎప్పుడు అలాంటి క్యారెక్టర్ రాలేదు చేయడానికి అని చెప్పి. అదే ఇందాక నేను అంతకు ముందు కూడా అడిగాను మిమ్మల్ని, డైరెక్టర్ని వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేసుకుపోవడమేనా, ఏది మీకు ఇంత పరిచయాలు ఉన్నాయి ఇండస్ట్రీలో, అందరు డైరెక్టర్లు మీకు ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, అభిమానిస్తారు, నాకు ఈ క్యారెక్టర్ రాయండి బాబు, ఇలాంటి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. ఇంకా ఏజ్ ఉంది, చాలా టైం ఉంది, ఒక 10 ఏళ్ళు ఉంది అంటున్నారు. అందుకని మనమే ఏదో వచ్చిన అవకాశం చేసేస్తే అది చూసావు కరెక్ట్, ఇలాంటి కూడా చేయొచ్చు బ్రహ్మాజీగా అనుకుంటారని. కానీ అలాంటి సినిమాలు కూడా రావాలి కదా, అది మోర్ ఇంపార్టెంట్. ఇలాంటి క్యారెక్టర్లు కమర్షియల్ సినిమాలో కూడా ఉంటాయి కదా, డైరెక్టర్ జనరల్ ఇమేజ్ బట్టి వెళ్ళిపోతుంటది సినిమా క్యారెక్టర్ లో అందరికి. అవును, పాత సినిమా ప్రీవియస్ మూవీలో ఎలా ఉన్నాడు, ఆ హిట్ అయింది, మళ్ళీ ఆ 4-5 సినిమాలు అదే క్యారెక్టర్ ఫాలో అవుతారు జనరల్ గా. అదేలేండి, మీరు ఇప్పుడు బలగం ఆడడానికి కూడా మెయిన్ ప్రధానమైన కారణం దిల్ రాజు గారు బాగా దాన్ని ట్రాక్టర్లు వేసుకుని తిరిగాడు కాబట్టి మామూలు ఎఫర్ట్ పెట్టలేదు. ఆయన వల్ల ఆడింది సినిమా, ఆయనే హీరో దానికి. గట్టిగా మాట్లాడితే బలగం సినిమాకి అంటే ఆ కైండ్ ఆఫ్ చిన్న సినిమాలకి, ఇప్పుడు ఆ రోజున మాతృదేవ భవ ఆడిందంటే ఎస్ రామారావు దాని మీద పెట్టిన ఎఫర్ట్ అవన్నీ జనాల్లోకి, దీనికి కూడా అలాగా అంత బాగా మీరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్యారలల్ గా కనుక మీరు ఆలోచించుకుంటే, ఇప్పుడు మీరు ఏదో రెగ్యులర్ గా షూటింగ్లకు వెళ్తుంటారు, సినిమాలు కమిట్ అవుతుంటారు, అడ్వాన్సులు తీసుకుంటుంటారు, ఏదో ఒకటి జరుగుతుంటుంది. బట్ ఎక్కడైనా ఇప్పటి వరకు మీరు రన్ అయిన కెరీరు, ఆ స్లాట్, ఆ ప్లేను వేరు. ఎక్కడైనా మిమ్మల్ని మల్టిప్లై చేసి బ్రహ్మాజీని తీసుకెళ్లి వేరే స్లాట్ లో పడేసే క్యారెక్టర్ ఏదైనా చేసే అవకాశం ఉన్నదండి దగ్గరలో ఎక్కడైనా? ఇప్పుడు ఈ సినిమా అంతే కదా, ఇది బాపు అనేది ఆ ప్రయత్నం. అందుకే మీరు డబ్బులు కూడా వద్దన్నారు. అంటే డబ్బులు వద్దని నేను వచ్చినప్పుడు ఇస్తానంటే వద్దనిలా, ఆ బడ్జెట్ చాలా లో బడ్జెట్ ఉంది, అది నా రెమ్యునరేషన్ సరిపోద్ది. సో అందరూ తక్కువ తీసుకుని ఎవరికాళ్ళు చేశారు. నేను సరే నాకు రిలీజ్ అయ్యాక వచ్చాక డబ్బులు ఇవ్వండి, ఓవర్ఫ్లో డబ్బులు వస్తే ఇవ్వండి అన్నాను. సరే అలా చేసాం అంతే. క్యారవాన్లు కూడా లేవు షూటింగ్ లో, అదే విన్నానండి, ఇళ్లలో ఉండి చేశారు, కరీంనగర్ ఇళ్లలో ఉండి. అలాగే ఈ సినిమా అలా చేస్తాను కరెక్ట్ అని ఫీలింగ్ అవి కూడా చేసాం. ఇప్పుడు క్యారవాన్ పెట్టమంటే పెడతాడు ఆయన, పెడతారు, ఒక టీమ్ గా పని చేస్తాం కదా అనుకుని అక్కడే ఉండి అలా చేసాం. అదేలేండి, మీరు అందరూ పూనుకుంటే కదా అలాంటి సినిమా. మలయాళంలో అది చేస్తారు చాలా సినిమాలకి, అలాగే ఒక్కొక్కసారి మంచి సినిమా వస్తుంది. అవునండి, ఇది ఆడితే ఆ ప్రొడ్యూసర్ కి చిన్న బలం వస్తుంది, చిన్న బలగం వస్తుంది, బలగం రెండు. మళ్ళీ డైరెక్టర్ కూడా మంచి, మిగతా డైరెక్టర్ కూడా ఇలా కూడా చేయొచ్చు అనుకుంటారు. అలాగా ఇన్స్పిరేషన్ వస్తుంది, గబుక్కుని ఏదైనా థాట్ వచ్చినా పక్కన పడారు, దాని సినిమా కింద చేస్తారు, దానికి మీరు కారణం అవుతున్నారు ఇప్పుడు. కానీ ఈ మధ్య మీరు అంటే బ్రహ్మాజీ గారు ఇన్ జనరల్ గా మంచి మాటకారే అయినప్పటికీ అంత అవుట్ స్పోకెన్ గా మాట్లాడిన సందర్భాలు ఎక్కడ ఉండవు ఇన్ జనరల్ గా, బికాజ్ ఐ నో యూ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం. తెలుగు వాళ్ళని కూడా ఆదరించండి, హిందీ వాళ్ళతోని వీళ్ళతోని కలిసి అని మీరు ఎక్కడో అన్నట్టుగా నేను అన్నట్టుగా. అంటే అన్నపోయినా మంచి వార్త తెలుగు వాళ్ళు డెఫినెట్ తెలుగు సినిమా తెలుగు వాళ్ళు ఉండాలని కోరుకుంటాను. అదొకే, బట్ ఎందుకు ఆ మాట మీరు అంత ఒకవేళ అన్న ఎక్కడన్నా గుర్తులేదు, ఒకవేళ అన్నా కూడా కరెక్ట్. ఎందుకంటే ఒక మొన్న ఇట్టైన సినిమా చూస్తే అది తెలుగు సినిమాలో మలయాళం హిందీ అని డౌట్ వచ్చింది అన్నమాట. ఎందుకంటే అందులో తెలుగు వాళ్ళు కనపట్ల హీరో దగ్గర నుంచి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా హిందీ వాళ్ళు ఉన్నారు, వెతుక్కుంటే ఇంకోడు ఎవడో తమిళోడు ఉన్నాడు, 2 హిందీ వాళ్ళు ఉన్నారు, ఒక మలయాళం ఉన్నాడు. ఎక్కడో ఒక చోట చిన్న చిన్న క్యారెక్టర్లకి తెలుగులు కనపడ్డారు. అప్పుడు అలాంటప్పుడు బాధ వచ్చింది. అయ్యో, స్పెషల్ క్యారెక్టర్కి ఎవడన్నా తెచ్చుకుని వాడు తప్ప ఆ క్యారెక్టర్
ఊహించుకోలేము, అలాంటి వాడు ఉండాలంటే అది తప్పలేదు. సో వాళ్ళని తీసుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ మార్చేసి మొత్తం ఎవరో తెలుగులో బ్రహ్మాండం టాలెంట్ ఉన్నారు. సో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అన్ని ప్రతి క్యారెక్టర్ ఎందుకు, అది తెలుగు అప్పుడు నువ్వు హిందీ సినిమా తీసుకుని తెలుగులో డబ్ చేయి హిందీ సినిమా అని చెప్పి, సింపుల్. అది మీ డైరెక్టర్ ఫ్రెండ్స్ చేస్తున్నారు ఆ పని. అలా ఎవరు చేసిన చెప్తున్నా, అది అదే. సుకుమార్ గారు ఉన్నారు, ఫాదర్ బాజులు తప్పించి అందరు ఇక్కడ వాళ్ళే తెలుగు. అవును, అసలు సునీల్ అలాంటి క్యారెక్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఏ మలయాళం తమిళ నుంచి ఎక్కడో నుంచి పట్టుకొస్తారు 100%. ఆ విషయంలో ఇప్పుడు అజయ్ క్యారెక్టర్ కూడా ఎవరో తమిళ నుంచి తీస్తారు. ప్రతి క్యారెక్టర్కి ఎవరో ఉంది. బట్ అందరూ లోకల్ ఆర్టిస్టులని, ఫ్యామిలీ మెంబర్స్ కానీ సిండికేట్ మెంబర్స్ అందరూ తెలుగు వాళ్ళే. అవునండి, అది ఇస్ వెరీ గుడ్ సైన్. అది ఆయన రంగమ్మత్త క్యారెక్టర్ కి అనసూయని అదే ఎక్స్పెరిమెంట్ అప్పట్లో, బ్రహ్మాండం ఎక్స్పెరిమెంట్. మెయిన్ క్యారెక్టర్ షాకింగ్. సో అలాగా డైరెక్ట్ బట్టి ఉంటుంది అంతే. అంటే ఈ పాన్ ఇండియా ఎఫెక్ట్ ఒకటి సినిమా పడుతుంది కదా సార్. అవును, మరి పాన్ ఇండియా పుష్ప కదా పాన్ ఇండియా అయింది. అందులో దాని గురించి చెప్తున్నా. అదంత కలేజా డైరెక్టర్ కి ఉండాలి కదా. సో మోస్ట్లీ తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ఎక్కడో అవసరం ఉన్న చోట ఒక మార్కెట్ గురించి, లేకపోతే టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఉన్నవాడు, లేకపోతే పర్టికులర్ స్పెషల్ క్యారెక్టర్కి అవతలని తెచ్చుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ రూల్ అందరూ తెలుగు వాళ్ళు చేయాలా, అందరూ వాళ్ళు చేయాలా అంటలే. బట్ ఫీల్ వస్తుంది, తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ తెలుగు వాళ్ళు ఉంటే. అది అవునండి, క్యారెక్టర్ మంచిదైతే పండుతుంది. ఇప్పుడు సునీల్ కమెడియన్ అయినప్పటికీ కూడా పెద్ద రిస్క్ కదా. ఎంత మంచి పేరు వచ్చింది సునీల్కి. సునీల్ మంచి పేరు రావడం అంటే అసలు హైదరాబాద్ రావడమనేసాడు సునీల్. ఎంతసేపు మెడ్రాసు బాంబే తిరుగుతా. అవును. సో ఎప్పుడు ఫోన్ చేసినా మెడ్రాస్ లో ఉన్నాను సార్ అంటున్నాడు, లేకపోతే బాంబేలో ఉన్నాను సార్ అంటున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రమోషన్ ఇన్ఫాక్ట్ మన తెలుగు యాక్టర్లకి. కమింగ్ టు యువర్ పర్సనల్ కెరీర్ గా మీరు గనుక ఒక్కసారి పుస్తకం రాసుకోవాలి ఎప్పుడైనా నా గురించి నేను అని అనిపిస్తే అంటే మీకు అనిపిస్తుందని నేను అనట్లేదు, ఎందుకంటే యూఆర్ ఏ జాలీ పర్సన్ బై నేచర్. కూర్చుని పుస్తకాలు గట్ట రాయడాలు గట్ట ఆ టైంలో కావాలంటే ఏదైనా ఊరికి వెళ్ళిపోతారు, ఊటీ కొడైకెనాల్. ఇప్పుడు అలాగా ఒకవేళ అనిపిస్తే సార్, వాట్ ఆర్ యువర్ బెస్ట్ మూమెంట్స్ అండి? లైక్ నౌ బాపు మీతో ఇంటర్వ్యూ ఇవ్వడం సింపుల్ గా తేల్చేస్తున్నారు మీరు. ఆఫ్ కోర్స్ ఐ బిలీవ్, ఎందుకంటే మీరు ఎంత ఉంటాయండి. ఇప్పుడు బెస్ట్ మూమెంట్స్ అంటే ఎవ్రీ డే ఇస్ ఎ బెస్ట్ డే అలాగని కదా. స్ట్రైకింగ్ థింగ్స్ దట్ చేంజ్డ్ యువర్ కెరీర్, దట్ ఎఫెక్టెడ్ యువర్ కెరీర్. అదే అప్పుడు గులాబీ క్యారెక్టర్ పడింది, అమ్మ నేను ఇదేంటి బ్రహ్మ, నాకు ఆ టర్నింగ్ పాయింట్. తర్వాత సింధూరం అనుకుంటే చాలా ఎమోషనల్ రోల్ చాలా బాగా చేశాడని పేరు వచ్చింది, దానికి నంది అవార్డు కూడా ఇచ్చారు. అలాగా మధ్యలో బెస్ట్ మూమెంట్స్ అంటే బెస్ట్ మంచి పేరు వచ్చిన సినిమాల కింద చెప్పుకోవాలి అంతే. బెస్ట్ మూమెంట్స్ అంటే అంతే మన ఇండస్ట్రీలో. అంటే నాకు తేజ సినిమాలో నిజం క్యారెక్టర్ బాగా ఇష్టం, మంచి పేరు వచ్చింది. విలన్గా కొత్తగా నన్ను చూపించాడు. అలాగా ఉంటాయి. ఇప్పుడు మొన్న నేను దీనికి వెళ్ళా, కుంభమేళాకి వెళ్తే ఒక పెద్ద సూపర్ స్టార్ బన్నీ వస్తే ఎలా మీద పడిపోతే అలా పడిపోయారు నా మీద, ఎందుకంటే బికాజ్ ఆఫ్ పుష్ప అందరు చూసేశారు నేను వెళ్ళేసరికి. సో సెక్యూరిటీని పెట్టాల్సి వచ్చింది. సో దోస్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ మాట. అంటే మనం ఎక్కడో హైదరాబాద్లోని లేదా ఆంధ్రాలోని ఇక్కడ గుర్తుపడితే చాలు అనుకుంటున్నది, స్టేజ్ నుంచి ఎక్కడో నార్త్ ఇండియాలో ఒక చోట ఎక్కడో యూపీలో వెళ్తే మన మీద పడిపోవడం అనేది జనాలు అంత లవ్ చూపించారంటే రియల్లీ బెస్ట్. యాక్టర్ కి అంతకన్నా సెలబ్రేషన్ మరి ఉండదు కదా. ఎంత ప్రేమించారంటే అసలు కాశీలో కూర్చోడానికి కూడా కుదరలే నాకు, ఆరతి జరుగుతున్నాం అన్నమాట, అంతమంది వచ్చారు. అంటే మీరు కుంభమేళకి కావాలని వెళ్ళి, అంటే రెగ్యులర్ హ్యాబిట్ అండి మీకు వెళ్ళడం? ఫస్ట్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం అంటే 140 సంవత్సరాల తర్వాత వస్తుంది అన్నారని సరే ఎందుకు అనిపించింది. వెళ్తే మొత్తం అక్కడ కేవలం మన తెలుగు సినిమాల వలన అక్కడ గుర్తింపు ఉంది, వాళ్ళందరూ ట్రీట్మెంట్ అన్ని విఐపి ట్రీట్మెంట్లు అన్నారు అక్కడ. అఫ్ కోర్స్ మన రవికిషన్ ఎంపీ అక్కడ చేశాడు, బట్ అదర్వైజ్ ప్రతి చోట అందరూ వాళ్ళు గౌరవించి అన్ని దగ్గరుండి చేయించారు అన్నమాట. మిమ్మల్ని పుష్పలా చూసుకున్నారు వాళ్ళు. అంతే
అంటే అంతకుముందు నన్ను గుర్తుపెట్టేవారు, నేను అన్ని పెద్ద సినిమాలు చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో చేసేవారు. 10 ఏళ్ల క్రితం పాన్ ఇండియా లేనప్పుడు కూడా నాకు బాగా ఫాలోయింగ్ ఉండేది. రాజస్థాన్ వెళ్ళిన, సర్దార్ గబ్బర్ సింగ్ రాజస్థాన్ వెళ్తే బాగా, గుజరాత్ వెళ్తే అక్కడ మొత్తం గుర్తుపెట్టి అన్ని చేసేవారు నాకు. హోటల్ రూమ్ నేను ఏమన్నా పర్సనల్గా హోటల్ రూమ్ ఒకటి బుక్ చేస్తే నెక్స్ట్ డే కట్ స్వీట్ రూమ్ ఇచ్చేవారు నాకు ఫ్రీగా. అలా అప్గ్రేడ్ చేసేవారు ప్రతి చోట. అవునా? నేపాల్ వెళ్ళినా కూడా విపరీతంగా ఎప్పుడు బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయింది అప్పుడు వెళ్తే విపరీతంగా అసలు తెగ గుర్తుపెట్టేసి చేశారు. అప్పుడు అంతా నేను బాహుబలి లేను, బట్ అందరూ బాహుబలి ఇఫరీలో ఉన్నారు అందరూ మాట్లాడారు అన్నమాట. అప్పుడు నేను చాలా సినిమా నన్ను చూశారు అన్నిట్లో, అది యూట్యూబ్ లో రావడం, టీవీలో రావడం వల్ల. అదే హిందీ డబ్బింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ థియేటర్లు చూస్తున్నారు, అంతకుముందు ఇంట్లో చూసేవారు నన్ను. అది అదేలేండి, ఆ ఫాలోయింగ్ ఉంది మొదటి నుంచి. అక్కడ కలకత్తాలో కూడా మా అత్తరూరు, అది కలకత్తా మా వైఫ్ వాళ్ళది ఊరు. నేను అక్కడికి వెళ్తే అది ఇక్కడ కాబట్టి అక్కడ హ్యాపీగా రిక్షాల్లో అట్లా సందులు గొంతులు తిరిగేయచ్చు అని అనుకుంటే అది కూడా పోయింది మొత్తం. అక్కడ కూడా గుర్తుపెట్టేస్తున్నారు, రెస్టారెంట్కి వెళ్ళిన అందరూ ఫోటోలు దిగుతారు. అది మొత్తానికి మీరు రిక్షా కోల్పోయారు. ఆయన కూడా రిక్షా మీద వెళ్తుంటాను, అది వేరే విషయం. అవునా? అక్కడ రెస్టారెంట్స్ లో గట్ట అంతా మీకు ఫుల్ రిసెప్షన్ అండి కలకత్తా ప్రతి చోట. ఇప్పుడైతే అన్ని చోట్ల అసలు గుర్తుపడుతున్నారు అన్నమాట. మరి ఇవన్నీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్. మీరు ఇందాక మంచి బెస్ట్ మూమెంట్స్ చెప్పండి అంటే చెప్తున్నా ఏముంటాయండి అన్నట్టుగా. అది పెద్ద అది, బట్ దీస్ ఆర్ థింగ్స్ అండి రియల్లీ. ఒక యాక్టర్ కి మీరు ఎక్కడో కుంభమేళాకి వెళ్తే మీరే అమితాబ్ బచ్చన్ కాదు కదా, ఏం సార్? బట్ స్టిల్ మీకు ఆ సినిమా అన్నది ఆ రికగ్నిషన్ ఇచ్చింది. థ్యాంక్స్ టు తెలుగు సినిమా, థ్యాంక్స్ టు తెలుగు డైరెక్టర్లు, తెలుగు రైటర్స్, ప్రొడ్యూసర్స్. ది బెస్ట్ డైరెక్టర్ పేరు చెప్పమంటే ఎవరు చెప్తారు సార్? మీరు చెప్పరు కదా. చెప్పలేను. బెస్ట్ చాలా మంది ఉంటారు, అదే చెప్తున్నా. ఆర్ట్ ఫామ్ లో బెస్ట్ అని చెప్తామండి. ఇప్పుడు ఆర్ట్ ఫామ్ ఉంది, ఒక బెస్ట్ పెయింట్ నెంబర్ 1 పెయింటర్ చెప్పలేం. 5 పెయింటర్లు ఉంటారు, 5 విజన్ టోటల్ డిఫరెంట్, 5 బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 6లో మీరు ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ లో నెంబర్ 1 ఏం చెప్తాం? అన్ని యూనిక్కే. ఆ యూనిక్ ను 6 కొనుక్కొని 7 కొనుక్కొని పెట్టుకున్నారు ఇక్కడ. సో రాంగ్. ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ ఎప్పుడు ఉండడు, బెస్ట్ యాక్టర్ ఎప్పుడు ఉండడు. అది రాంగ్ క్వశ్చన్. అది మీకు నచ్చిన డైరెక్టర్ లో 5-6 పేర్లు చెప్పండి అంటే ఓకే. బెస్ట్ ఇప్పుడు నేను చెప్తాను బెస్ట్ డైరెక్టర్ ఎందుకు అడిగానంటే, అలా కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప, మీరు అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇండియా మొత్తం అంతా దుమ్ము లేపేసింది సినిమా. అందులో ఆ యాక్టర్ జగదీష్ కి కూడా విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. సో హూ కెన్ కంప్లీట్లీ చేంజ్ ది లైఫ్? ఒకప్పుడు కృష్ణవంశీ ఆయన లైఫ్ చేంజ్ చేయాలని సినిమాలు తీరాడు. బ్రహ్మాజీ లైఫ్ చేంజ్ మారుద్దాం సినిమా తీరాడు. తీసిన సినిమాలో మారుతుంది అంతే. అందులో మనం రావడం మన అదృష్టం తప్పించి ఆడు పట్టుకుని బ్రహ్మాజీ లైఫ్ లేకపోతే బన్నీ లైఫ్ మారుద్దాం అని ఉండదు. వాళ్ళు మామూలుగా ఒక సబ్జెక్ట్ అనుకుని అందులో క్యారెక్టర్లను చేసుకుంటారు. అది బాగా చెప్పడం వల్ల, బాగా తీయడం వల్ల పేరు వస్తే అందరికీ పేరు వస్తుంది. అఫ్ కోర్స్. అంటే బన్నీ ఒక రోజు స్టేజ్ మీద ఒక ఫంక్షన్ లో ఆర్య లేకపోతే అసలు నేను లేను, అదొకే, అది వేరు. ఆర్య లేకపోవడం అంటే ఆయన సినిమా ఆయన తీసాడు కాబట్టి, ఆడింది కాబట్టి, బన్నీ బాగా యాక్ట్ చేసాడు కాబట్టి, ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అది బ్రేక్ టర్నింగ్ అయింది తనకి. అలాగా. సో బెస్ట్ ఆర్ట్ ఫామ్ లో దెర్ ఇస్ నో బెస్ట్ అండి. సో మెనీ బెస్ట్. ఏ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తాం? ఒక్కొక్క పాట అదిరిపోతుంది. ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారు, ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, కీరవాణి గారు ఉన్నారు, అప్పట్లో కేవి మహాదేవన్ గారు ఉన్నారు. ఎంతమంది నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, అన్ని పాటలు హిట్టే కదా. సో వాళ్ళలో ఇప్పుడు సపోజ్ వీళ్ళందరినీ బెస్ట్ అంటే అందరూ బెస్టే. అది నేను అనేది. ఎవరు మట్టుకు వాళ్ళు బెస్ట్. వాళ్ళు ఇప్పుడు మీరు ఎప్పుడు అడగచ్చు అంటే బాహుబలి 6 డైరెక్టర్లు తీసేస్తే ఏమంటే అందులో బెస్ట్ ఏంటంటే ఒక ఏ బాహుబలి బెటర్, ఏ డైరెక్టర్ బెటర్ అని చెప్పచ్చు. బాహుబలి రాజమౌళి గారు తీస్తారు, అక్కడే తీసాడు. పుష్ప ఈయన తీసాడు, త్రివిక్రమ్ గారు ఇంకో సినిమా తీస్తారు. అలాగే ఇప్పుడు బాబు గారు బెస్ట్, విశ్వనాథ్ గారు బెస్ట్ అని ఏం చెప్తారు. అలాగే అంటే ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు ఎప్పుడో చాలా కాలం ఈ సినిమా ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్లతో చేశారు, అన్ని రకాల సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలో ఈ రోజున ఈ తెలుగు సినిమాకి వచ్చిన రేంజ్ ఉన్నది చూసారా, అంటే టిల్ ది లెవెల్ ఆఫ్ హాలీవుడ్, ఆస్కార్ వరకు వెళ్ళిపోయి అసలు బీభత్సంగా ఉంది తెలుగు సినిమా పరిస్థితి. ఇందులో మీ ట్రావెలింగ్ ఎలా ఉంది సార్?
ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఏదైతే పెద్ద డైరెక్టర్లు అందరి సినిమాలు యాక్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్లు అనుకుంటున్నారా, వాళ్ళన్నీ లక్కీగా ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఉన్నా, సలార్లో ఉన్నారు, పుష్పలో ఉన్నాను, మళ్ళీ అది పార్ట్ 2 ఉంది, ఇది పార్ట్ 3 ఉంది, ఆ రెండిట్లోనే ఉన్నాను. సో అలాగా అందరు డైరెక్టర్లు త్రివిక్రమ్ గారి సినిమాలు, అందరి సినిమాలు. మహేష్ బాబు గారి సినిమా చేస్తున్నారా? చేయట్లేదు. చేస్తున్నాను, చేయట్లేదు, ఇప్పుడు తెలియదు అది జనరల్ గా. అదేలే లాస్ట్ మూమెంట్ లో. కానీ మీరు అంటే ఇప్పుడు ఒక సెంటిమెంట్ అయిపోయారేమో అనిపిస్తుంది నాకు పాన్ ఇండియా సినిమాకి. లేకపోతే అలాగా సెంటిమెంట్ నేను క్రియేట్ చేస్తాను కొత్త డైరెక్టర్లకి. ఎందుకంటే నేను కొత్త ఇప్పుడు టాప్ 10 డైరెక్టర్లు ఇండస్ట్రీలో, టాప్ 20 డైరెక్టర్లు ఫస్ట్ మూవీలో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళందరికీ చెప్తుంటాను నేను, నువ్వు నన్ను పెట్టుకుంటే ఇగో ఈ లిస్ట్, ఇది ఈ లిస్ట్లో ఉంటావు, తర్వాత నీ కర్మ అంటే ఆడో నిజం అనుకుని పాపం నాకు చాలా 4-5 సినిమా, పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు ఉంటాయి నాకు. వాళ్ళ ఫస్ట్ సినిమాలు నేను ఉంటాను. ఇప్పుడు మీరు కండిషన్ చేస్తారు అట్లాగా? స్లో పాయిజన్ చేస్తుంటా. స్లో పాయిజన్ కో డైరెక్టర్లకి నెక్స్ట్ వాళ్ళందరికీ తెలుసా, రాము గారు సినిమాలో ఉన్నాను, ఫస్ట్ సినిమాలో కృష్ణవంశీ సినిమాలో ఉన్నాను, బోయపాటి శ్రీను గారి సినిమాలో ఉన్నాను, శ్రీను వైట్ల సినిమాలో ఉన్నాను, ఇలా రకరకాల మేరలపాక్ గాంధీ ఇప్పుడు జనరేషన్లో, మన ఇదేంటిది మన మత్తు వదలరా ఈయన దాంట్లో ఆ డైరెక్టర్ సినిమాలో ఉన్నాను, మన అనుదీప్ అదేదో మన అందరూ ఫస్ట్ సినిమా అతను దాంట్లో ఉన్నాను. ఇంతమంది కొత్త డైరెక్టర్లు చూసుకో, లక్కీ మాస్కెట్ నేను అని చెప్తుంటాను. ఈ విద్య కూడా ఉంది సార్ మీ దగ్గర? చెప్తుంటాను. వంశీ పైడిపల్లి వీళ్ళందరూ వాళ్ళ ఫస్ట్ సినిమాలు నేనే ఉన్నాను. అది నిజంగానే తీసుకోవచ్చు. అలా 20 మంది ఉన్నారు పేర్లు. మంచి రికార్డ్ అండి. ఇప్పుడు వరకు ఎవరు నోటీస్ చేయలేదు మీ కెరీర్ లో. ఇండస్ట్రీ తెలుసు, చాలా మంచి రికార్డ్ సెంటిమెంటల్ గా కదా. అందుకని నువ్వు నీ ఇష్టం అంటే వాళ్ళు పాప రాస్తారు అన్నమాట అలా. ఓకే. అండ్ ఇన్నాళ్ళ దీంట్లో సార్ మీకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు డైరెక్టర్ అయ్యి సినిమాలు చేసి ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు మీకు ఒక్కసారి కూడా మనం సినిమా డైరెక్ట్ చేద్దాం అని అనిపించలేదండి? సరదాకి కూడా. అంటే బెస్ట్ డైరెక్టర్ తో పనిచేస్తే అప్పుడు తెలుస్తుంది డైరెక్షన్ విలువ ఏంటనేది. టాప్ బెస్ట్ టెక్నీషియన్ తో పనిచేస్తే అప్పుడు దాని మీద భయం, రెస్పెక్ట్ పెరుగుద్ది. దీని జోలికి మనం అసలు వెళ్ళకూడదు, ఎంత కష్టం అనిపిస్తుంది అన్నమాట. సుకుమార్ గారితో పనిచేస్తే తెలుస్తుంది మాట, ఆయన మొత్తం నరాలు చిట్లు పోతాయన్న భయంగా ఉంటది ఆయన పరిస్థితి. అవునా? అంత తీసేసుకుంటారు సినిమా అంటే, ఒక సీన్ రాయడానికి కానీ రావడానికి కానీ. రాజమౌళి గారు వీళ్ళందరూ భయం వేస్తా. అప్పుడు మనం ఎందుకు ఏదో డైరెక్టర్ అవ్వాలంటే అండి, డైరెక్టర్ నేను చేసేయగలను డైరెక్షన్ ఈజీగా. అలా చేయాలంటే ఆయన చూస్తే భయం వేస్తుంది అంటే అది అసలు క్రాఫ్ట్. అది దే ఆర్ నాట్ డైరెక్టర్స్, దే ఆర్ ఫిల్మ్ మేకర్స్, క్రాఫ్ట్స్మెన్. సో వాళ్ళ జోలికి అది రెస్పెక్ట్ తో దూరంగా ఉంటే బెటర్. ఓకే. ఇప్పుడు మీ అబ్బాయి కెరీర్ ఎటు పక్క వెళ్తుంది? కమింగ్ అప్, స్ట్రగ్లింగ్. వాడే నేర్చుకుని, వాడే మంచి పేరు తెచ్చుకుని వాడే వస్తాడు అంతే. మీరేది లేదు, బిగినింగ్ ఇస్తాం అంతే ప్లాట్ఫామ్. తర్వాత వెళ్ళి నువ్వు స్ట్రగుల్ అయ్యి నువ్వే పైకి రా. అంటే మీరు మెడ్రాస్ వెళ్ళినట్టుగా ఇప్పుడంటే మనం ముందు పరిచయం చేస్తాం అందరికి. అది మీకు లేదు ఆ రోజున? ఈ రోజు నా కొడుకు కాబట్టి అడ్వాన్స్. తర్వాత మిగతా స్ట్రగుల్ అంతే యూ గోన్ స్ట్రగుల్. అప్పుడు వాల్యూ తెలుస్తుంది కదా. అన్ని మనం తీసుకొచ్చి పెట్టేస్తే దాని విలువ తెలియదు. అదేలేదు. అంటే ఇప్పుడు పిల్లలు సినిమా ఇండస్ట్రీలో మనం చూసుకుంటే, ఇప్పుడు నాయుడు గారి అబ్బాయిలుగా మనం చూసుకుంటే సురేష్ బాబు, వెంకటేష్ బాబు వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా నిలబెట్టాలి, ఆ లెగసీని ఎలా కంటిన్యూ చేయాలి. ఇంకో పక్కన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఇంకో పక్కన నాగార్జున గారు, అక్కినేని వెంకట గారు, రామ్ చరణ్ గారు, ఇక్కడ బన్నీ, వీళ్ళందరూ కూడా లెగసీని బ్రహ్మాండంగా తీసుకెళ్ళి ఆ స్టోరీస్ ఏమైనా చెప్తుంటారా మీ అబ్బాయికి మీరు? తెలుసు, చూస్తుంటే మనం చెప్పాలేంటి అంటే ఊరికే చందమామ కథల్లాగా అస్సలు అవసరం లేదు. ఇప్పుడు అంటే ఈజ్ నాలెడ్జబుల్ అండి. ఇప్పుడు ఈ జనరేషన్ కి అసలు ఏం చెప్పక్కర్లేదండి. అవునా? ఓకే. మీ జడ్జిమెంట్ లో అబ్బాయి
ఏ రేంజ్కి వెళ్ళొచ్చు, ఏ క్వాలిటీలో వెళ్ళొచ్చు, లేకపోతే ఏ క్యారెక్టర్స్ కి బాగుంటాడు, ఏదైనా మీకు ఒక ఐడియా ఉన్నదండి? లేదా ఇంకా ఏది మీలాగే మన చేతిలో లేదండి అది. మనం ప్లాన్ ఏది చేయలేం, మనం సక్సెస్ ప్లాన్ చేయలేం. చేస్తుంటే దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఇన్ ఇండస్ట్రీ. అందరు హీరోలు, అందరు డైరెక్టర్లు టాప్కి వెళ్ళిపోతారు. ఇట్ హ్యాపెన్స్ అంతే. అవునులేండి. తప్పించి అది టైం, గుడ్ టైం ఉండి, తలరాత ఉండి, లక్ ఉండి, నీ అదృష్టం బాగుండి, నువ్వు హార్డ్ వర్క్ చేసి, నువ్వు టాలెంటెడ్ అయితే, ఈ 3 యాడ్ అయితే పైకి వస్తాం. మూడిట్లో ఎత్తుక్కున్నా కూడా పైకి రాదు. మీ విషయంలోనే కాదు, నార్మల్ గా ఫాదర్స్ కొంచెం పొసెసివ్ గా ఉంటారు పిల్లల విషయంలో. మీరు మీ విషయంలోని అదే ఫిలాసఫీ, మీ అబ్బాయి విషయంలో కూడా అదే ఫిలాసఫీ. యూర్ అ గ్రేట్ ఫాదర్. అందుకని బాపు సినిమా చూడండి. 100%. సో నైస్ ఆఫ్ యూ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్ లో వచ్చి మా రిక్వెస్ట్ ఆనర్ చేసినందుకు. అండ్ వీ రియల్లీ విష్ యూ బాపు లాంటి సినిమాలు ఆడాలి. ఆడితే అలాంటి సినిమాలు, ఆ వర్క్ చేసే టెక్నీషియన్స్, ఆ యాంగిల్లో సినిమా కూడా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మనం విల్ మీట్ అగైన్ అండ్ 22nd ఫిబ్రవరి 21వ తారీఖున రిలీజ్ తర్వాత. ఏం సార్? డన్. గ్రేట్ సార్. ఇది మన బ్రహ్మాజీ గారి తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు. అండ్ హీ షేర్డ్ ఇట్ వెరీ విత్ ఆల్ హ్యూమిలిటీ. అండ్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.